శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని రవి బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము. అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ, భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసీ ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు. ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని రవి బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర రాహు చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా, వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ, ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 7 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా బాగున్నాయి. అవి ద్వితీయంలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో కుజుడు బాగున్నారు, షష్టంలో కేతువు బాగున్నారు, ఇక లాభస్థానంలో శని రవి బుధులు బాగున్నారు, శుక్రాచార్యుల వారు ద్వాదశంలో బాగున్నారు. ఎంత బాగున్నాయి గ్రహస్థితులు అంటే మీ జీవితాశయం నెరవేరిపోతుంది. ఇప్పటి వరకు మీరు ఏం కలలు కన్నారో, పెద్ద బంగళా కట్టుకోవాలి అనుకున్నారా, లేకపోతే ఒక సంస్థకి అధినేత కావాలి అనుకున్నారా, లేకపోతే ఉద్యోగంలో పదోన్నతి కావాలి అనుకున్నారా, బాగా ధనము సంపాదించి మనం స్థిరపడాలి అనుకున్నారా, లేదా ఒక స్వగృహం మన స్థాయికి తగినట్టుగా నిర్మించుకోవాలి అనుకున్నారా, ఇలా మీరు ఏది కోరిక అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరేటటువంటి కాలం. అంటే ఇక్కడ గొంతుమ కోరికలు కోరుకోకూడదు. ఎలాంటి కోరికలు కోరుకోవాలంటే మన స్థాయిని బట్టే కోరుకోవాలి. మామూలుగా ఒక సాధారణ స్థాయిలో ఉన్న వాళ్ళం అనుకోండి, మనము మిలియనీర్ అయిపోవాలి అని కోరుకోకూడదు. వేల సంఖ్యలో మనము ఆదాయం ఉంటే లక్షల సంఖ్యలో కావాలి, మన ఆదాయం మరింతగా పెరగాలి, ఇలా అనుకోవచ్చు. ఈ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు విజయావకాశాలు వస్తాయి. మీరు స్వయం కృషితోనే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. అంత గొప్పగా ఉన్నాయన్నమాట. అలాగే కుటుంబ స్థానం చాలా బాగుంది. కుటుంబంలో ఐకమత్యత ఉంటుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆరోగ్య రీత్యా బాగుంది, ధార్మిక పరంగా బాగుంది. చక్కగా ఆధ్యాత్మిక చింతన పెంచుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవ కార్యాలలో పాల్గొంటారు, దైవ కార్యాలు స్వయంగా చేస్తారు కూడా. అలాగే ధనము రాబడికి సంబంధించి అనేక విధాల మీకు ఆదాయం పెరుగుతోంది. విజయావకాశాలు మిన్నంటి ఉన్నాయి. ఇక ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. చాలా ఉత్తమోత్తమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విలువైన వస్తువుల్ని మీరు భద్రపరుచుకునే పరిస్థితి కనిపిస్తోంది. దాన ధర్మాలు బాగా కనిపిస్తున్నాయి.
వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే వివాహ జీవితం ప్రారంభమవుతుంది కూడా. అంటే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా చాలా చాలా అభినందనీయమైనటువంటి జీవితంలో ఉంటారు మీరు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి, బుధుని యొక్క స్థితి కూడా వ్యయ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత కించిత్ మానసికమైనటువంటి దౌర్బల్యం ఏర్పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కొంచెం వినికిడి శక్తి తగ్గడం కానీ, అన్నదమ్ముల మధ్య సహాయ సహకారాలు తగ్గడం కానీ, లేదా ఆరోగ్యపరంగా ఇంకా కొంచెం ఔషధ సేవ చేయాలి అని చెప్పడం కానీ, ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా చాలా మనం నెగ్లిజబుల్ అంటాం కదా, అంటే పెద్దగా వాటిని పట్టించుకోని అవసరం లేదండి, అవే తగ్గిపోతాయి, సూక్ష్మతరం అయిపోయాయి అని చెప్పుకుంటాం కదా, అలాంటి పరిస్థితి వచ్చి ఉన్నది. కాబట్టి ఎటువంటి భయము లేదని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మీకు మరింతగా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం. సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.